ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు చేసుకున్నారు. సాయంత్రం పూట అదే ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ యొక్క సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి పార్టీ సభకు ప్రభుత్వం యొక్క నిధుల్ని మీరు ఎందుకు వాడుతూ ఉన్నారో తెలంగాణ ప్రజలకు దయచేసి తెలియజేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. పార్టీ సభ పెట్టుకోవడానికి వేరే ప్రాంగణం చూసుకుని ఉండొచ్చు, వేరే చోట చూసుకుని ఉండొచ్చు. మీరు అధికారికంగా ప్రభుత్వం యొక్క హెలికాప్టర్ వేసుకొని పోయి ఇంద్రవెల్లిలో సభ పెట్టి దాన్నే పార్టీ మీటింగ్గా కన్వర్ట్ చేసుకోవడం ఇదేం న్యాయమో ఒకసారి తెలంగాణ ప్రజలకు మీరు తెలియజేయాలి. అదేవిధంగా మొత్తం నిన్న మీటింగ్కి పెట్టిన ఖర్చు ఎంత, దాంట్లో కాంగ్రెస్ పార్టీ మరేమన్నా వేదిక వాడుకున్నందుకు, కుర్చీలు వాడుకున్నందుకు, లైట్లు వాడుకున్నందుకు ప్రభుత్వానికి ఏమన్నా ఫీజు కట్టించారో కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేయవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అనేకమైనటువంటి విమర్శలు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. రాబోయే రోజులలో ప్రభుత్వం పరంగా ఏదైతే 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ మాఫీ చేస్తామని చెప్పినామో ప్రభుత్వ పరంగా ఆ కార్యక్రమాన్ని పెట్టుకుంటాం. లక్షలాది మంది మహిళలతో ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేస్తాం. దానికి ప్రియాంక గాంధీ గారిని పిలుస్తామని చెప్పడం జరిగింది. ఇవాళ ముఖ్యమంత్రి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ప్రియాంక గాంధీ గారిని ఏ హోదాలో మీరు పిలుస్తా ఉన్నారు? ఆమె కనీసం దేశంలో ఇంతవరకు ఏ ఒక్క గ్రామం నుండన్నా సర్పంచ్గానన్నా గెలిచిందా? ఎమ్మెల్యేగా గెలిచిందా? ఎమ్మెల్సీగా గెలిచిందా? పోనీ మన రాష్ట్రంలో ఇప్పుడు ఏదన్నా ప్రోటోకాల్లో ఉన్నదా ఆమె? మీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకురాలైతే మీ ఇంటికి పిలుచుకోండి, మీ మన్మడికి ఆశీర్వాదం ఇప్పించుకోండి. తెలంగాణకు వచ్చిన ఆడబిడ్డ కాబట్టి చీర సారా పెట్టి సాధారణంగా సాగనంపండి. కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రియాంక గాంధీ గారిని పిలుస్తామంటే తప్పకుండా నల్ల బుగ్గలు ఎగిరేసి ఆ రోజు ప్రొటెస్ట్ చేస్తామని ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ కార్యక్రమాలను, పార్టీ కార్యక్రమాలను కలిపి వాడుకోవడం, ప్రజలను మభ్యపెట్టడం ఇది చాలా తప్పు. ఆ విధంగా చేసినట్టయితే తెలంగాణ ప్రజాధనాన్ని మీ పార్టీ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేసినట్టయితే, ప్రియాంక గాంధీ గారిని ఆ కార్యక్రమానికి పిలిచినట్టయితే తప్పకుండా మేము ప్రొటెస్ట్ తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. నిన్నటి భారీ బహిరంగ సభను మా పార్టీ కార్యకర్తల ఖర్చులు, పార్టీ ఖర్చులతో, సొంత ఖర్చులతో నిర్వహిస్తే ప్రజాధనాన్ని వాడుకున్నారని కేసీఆర్ కూతురు మాట్లాడుతూ ఉంది. ఆ అలవాటు మీకుంది. ప్రజాధనంతో కుక్కలకు షెడ్లు కట్టించేటువంటి అలవాటు మీకుంది. మీ సొంత ఆటల కోసం, మరి కోట్లు బ్యాడ్మింటన్ల కోసం తగిలేసే సంస్కృతి మీకుంది. పేదోళ్ళకి ఇల్లులు కట్టియాలంటే మీకు ఆ ధైర్యం రాలే, ఆ గుణం లేదు. కానీ ఈరోజు ఇంద్రవెల్లిలో ఆనాడు పోరాట స్ఫూర్తితో రేవంత్ రెడ్డి గారు పోరాట సమర శంకారం పూరించి ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి అడుగు ఆ అనే అక్షరంలో అగ్రభాగాన ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిలో ఈ 10 ఏళ్ళు అత్యంత ఇంకా నిర్లక్ష్యానికి గురి చేయబడ్డది. ఐటీడీఏల సమావేశాలు లేవు, ఐటీడీఏలకు నిధులు లేవు, అదేవిధంగా రోడ్లు లేవు, మంచినీటి సౌకర్యం లేదు. భూములకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్ గారు మరి 2 పంటలకు నీళ్లు ఇచ్చేటువంటి ప్రాజెక్టులు కడితే వాటిని పక్కదారి పట్టించారు. ఈ రోజు వచ్చి మరి కవిత గారి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఈ మాటలు, మీ మాయ మాటలు ఈ అక్కసు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీకి మహిళలు అంటే ఇష్టం లేదు. మీకు తెలుసు కదా, మహిళల కోసం పెట్టినటువంటి ప్రత్యేక పథకము ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తే కూడా సహించలేక, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ అర్థం చేసుకోవాలి, సహించలేక ఆటో డ్రైవర్ సమస్యలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి తెలుసు. ఆ సమస్యలన్నీ కూడా వాళ్ళు ఎదుర్కొంటున్నాయని కూడా మాకు తెలియజేస్తూ ఉన్నారు. కానీ ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి ఆటోలను తగలబెట్టుడు, కూలగొట్టుడు, విద్వేషాలు రెచ్చగొట్టి తద్వారా రాజకీయ అధికారం పొందాలనేటువంటి కుట్ర ఈ టీఆర్ఎస్కు పుట్టుకతో ఉన్నది. కాబట్టి ఇవాళ ఆడవాళ్ళందరూ స్వేచ్ఛగా ఖర్చు లేకుండా బస్సులలో ప్రయాణం చేస్తుంటే కూడా తట్టుకోలేక బయట ఏ ఆడవాళ్ళు కనపడొద్దు, కేసీఆర్ కూతురే కనపడాలి. ఏదున్నా కూడా బతుకమ్మ ఆమె కనపడాలి, లేకుంటే ఇంకోటి రోజు ఏదో ఒకటి ఎత్తుకొని వస్తూ ఉంటుంది, ఆమె కనపడాలి. రాష్ట్రంలో వేరే ఆడవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఈరోజు ప్రియాంక గాంధీని అడ్డుకుంటుందట. ఆమె కాలి గోటికి కూడా మీరు సరిపోరని అంటున్నారు. వాళ్ళ కుటుంబము త్యాగాల కుటుంబం. ఇవాళ మీరు అమరుల త్యాగాల మీద రాజభోగాలు అనుభవించారు. తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు ఎక్కడ నష్టపోలే, రాజభోగాలు అనుభవించారు. అటు రాజీనామా చేసినట్టు యాక్షన్ చేస్తే
రాజీనామా కాగానే ఇటు మళ్ళీ ఎన్నికలు నిలబడతారు. 7 పదవులు త్యాగాలు చేసారు వాళ్ళుగా. కాబట్టి ఇందిరాగాంధీ కుటుంబాన్ని, సోనియమ్మ కుటుంబాన్ని అనే అర్హత మీకు లేదు. అలాంటి మాటలు మానుకోండి. ఇవాళ ప్రజాధనాన్ని లూటీ చేసి మీ సొంత జల్సాల కోసం రాష్ట్రంలో లక్షలాది మంది ఇండ్లు లేకుండా ఇబ్బంది పడుతుంటే వాళ్ళ గట్టియకుండా మీకు మాత్రం ఫస్ట్ మనం ఉండడానికి మాత్రం కట్టుకోవాలని కట్టుకున్న చరిత్ర మీది.